హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నింగ్ ఫిజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం వేవ్స్ లెసన్ నుంచి అనదర్ ఇంపార్టెంట్ ఎస్సే డిస్కస్ చేద్దామండి. అదేంటంటే డాప్లర్ షిఫ్ట్. సో ఐపీఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇలా అడుగుతారండి. వాట్ ఈజ్ డాప్లర్ షిఫ్ట్? దే అబ్టైన్ an expression for the apparent frequency heard by the observer when the observer is moving with some velocity and source is at rest. ఓకేనండి. సో ఇందులో ఫస్ట్ మనం డాప్లర్ షిఫ్ట్ అంటే ఏంటో చూద్దాం. డాప్లర్ షిఫ్ట్ అంటే చాలా ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ మనం డాప్లర్ ఎఫెక్ట్ ఏంటో తెలుసుకున్నాం కదండి. డాప్లర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సోర్స్ అనేది ఎక్కడి నుంచో మూవ్ అవుతూ వస్తుంది, అబ్జర్వర్ రెస్ట్లో ఉంటాడు. అవి దూరంగా ఉన్నప్పుడు సోర్స్ అనేది దాని యొక్క ఫ్రీక్వెన్సీ స్లోగా వినిపిస్తుంది, దగ్గరికి వచ్చేసరికి కొంచెం గట్టిగా వినిపిస్తుంది, మళ్ళీ దూరంగా వెళ్తే స్లోగా వినిపిస్తుంది, అంతే కదా. కానీ దాని యొక్క వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉంది, కానీ మనకి వినిపించే ఫ్రీక్వెన్సీస్లో డిఫరెన్స్ వస్తున్నాయి, అంతే కదండి. అంటే ఎయిదర్ ఎక్కువ కానీ లేదా తక్కువగా కానీ మనం వింటున్నాం. అలాంటి ఫ్రీక్వెన్సీని మనం ఎపేరెంట్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఆ ఎఫెక్ట్ని ఏమంటామంటే డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ డాప్లర్ షిఫ్ట్ అంటే ఏంటంటే మనం వినే ఫ్రీక్వెన్సీని ఎపేరెంట్ ఫ్రీక్వెన్సీ అన్నాను కదా, అంటే యాక్చువల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ వింటున్నాం. అలాంటి ఫ్రీక్వెన్సీని ఎపేరెంట్ ఫ్రీక్వెన్సీ అన్నాం. ఈ ఎపేరెంట్ ఫ్రీక్వెన్సీకి దాని న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి ఉన్న డిఫరెన్స్నే మనం ఏమంటామంటే డాప్లర్ షిఫ్ట్ అంటాం. డెఫినేషన్ కూడా అదే రాస్తాం. ఏంటంటే ద డిఫరెన్స్ ఆఫ్ frequency of sound nu naught, frequency nu తో ఇండికేట్ చేస్తాం కదా, nu naught, and apparent frequency of sound, దాన్ని మనం దేంతో ఇండికేట్ చేస్తామంటే న్యూతో ఇండికేట్ చేస్తాం. సో మనకి దీన్ని ఎపేరెంట్ ఫ్రీక్వెన్సీ డెల్టా న్యూతో ఇండికేట్ చేస్తాం. డాప్లర్ షిఫ్ట్ని డెల్టా న్యూతో ఇండికేట్ చేస్తే న్యూ నాట్ మైనస్ న్యూ, దిస్ ఈజ్ ది డాప్లర్ షిఫ్ట్. ఓకేనండి, అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి వాడు ఇంకేం అడిగాడు? ఎపేరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ heard when the observer is in motion with respect to source at rest. ఇప్పుడు దాని యొక్క ఎక్స్ప్రెషన్ మనం డెరైవ్ చేద్దాం. సో సేమ్ క్వశ్చన్లో ఉన్నదే మనం ఇక్కడ సైడ్ హెడ్డింగ్ కింద పెట్టుకుంటామండి. ఏంటంటే ఈ డెఫినేషన్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ నుంచి మనం ఇదంతా సైడ్ హెడ్డింగే. ఏంటండి అది చెప్పండి. ద అపరెంట్ ఫ్రీక్వెన్సీ heard when observer is in motion, when the observer is in motion with respect to source is at rest. ఓకేనండి. సో ఇదంతా సైడ్ హెడ్డింగ్ క్వశ్చన్లో ఉంది, మనం కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆన్సర్ అబ్జర్వర్ ఎలా ఉండాలన్నట్టు రెస్ట్లో ఉన్నాడు. సోర్స్ అనేది ఎలా ఉంది? రెస్ట్లో ఉంది. అబ్జర్వర్ ఏమవుతున్నాడంటే మూవ్ అవుతున్నాడు. డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇది సోర్స్ రెస్ట్లో ఉంది కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది సోర్స్ ఈజ్ 0. నెక్స్ట్ దీనికి ఇనీషియల్గా ఎల్ అనే డిస్టెన్స్లో నేను అబ్జర్వర్ని తీసుకున్నాను. ఆడు O1 అనే పాయింట్ దగ్గర ఉన్నాడు. ఈడు ఎంత స్పీడ్తో మూవ్ అవుతున్నాడంటే V0 అనే స్పీడ్తో మూవ్ అవుతున్నాడు. ఓకేనండి. ఇప్పుడు ఈ సోర్స్ ఏం చేస్తుందంటే ఒక క్రస్ట్ని రిలీజ్ చేస్తుంది. ఈ క్రస్ట్ యొక్క స్పీడ్ ఎంత అంటే సౌండ్ రిలీజ్ చేస్తుంది. ఈ సౌండ్ యొక్క స్పీడ్ ఎంత అంటే V అని నేను అనుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు కేసెస్ రాసుకుందాం. ఫస్ట్ నుంచి రాసుకుందాం అండి. సో ఫస్ట్ నుంచి రాసుకుందాం. డయాగ్రామ్ సోర్స్ వెలాసిటీ ఆఫ్ ది సోర్స్ ఎంతంటే 0. దీనికి ఎల్ అనే డిస్టెన్స్లో అబ్జర్వర్ ఉన్నాడు. ఏ పాయింట్ దగ్గర ఉన్నాడంటే O1 అనే పాయింట్ దగ్గర ఉన్నాడు. వీడి యొక్క స్పీడ్ ఎంత అంటే V0.
వెలాసిటీ ఆఫ్ ది అబ్జర్వర్ స్పీడ్ v0. అలాగే ఇక్కడ సోర్స్ ఏం చేసింది అంటే టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర ఒక క్రస్ట్ రిలీజ్ చేసింది. ఆ క్రస్ట్ యొక్క స్పీడ్ ఎంత అంటే v. ఇప్పుడు కేస్ 1 ఏంటంటే ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర సోర్స్ అనేది ఏం చేసిందండి ఫస్ట్ క్రస్ట్ని రిలీజ్ చేసింది. ద సోర్స్ రిలీజెస్ ఫస్ట్ క్రస్ట్ అంటే సౌండ్ అనమాట. ఫస్ట్ సౌండ్ వేవ్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ ఫస్ట్ క్రస్ట్ అనేది అబ్జర్వర్ రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. దట్ టైం టేకెన్ బై ది ఫస్ట్ క్రస్ట్, అన్నింటికి ఇదే సేమ్ రైటింగ్ వస్తుందండి. ఫస్ట్ క్రస్ట్ టు రీచ్ అబ్జర్వర్, సేమ్ మీరు ఇలా రాస్తే సరిపోతుంది. ఈజ్ t1 ఈజీ, నార్మల్గా మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి డిస్టెన్స్ బై టైం. దీని నుంచి టైం క్యాలిక్యులేట్ చేయండి. టైం ఇటు సైడ్కి వద్దు, స్పీడ్ ఇటు సైడ్కి వెళ్తే డిస్టెన్స్ బై స్పీడ్, అంతే కదా. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసి టైం ఎంత అనుకుంటున్నానంటే t1 అంటే ఈ ఫస్ట్ క్రస్ట్ అబ్జర్వర్ రీచ్ అవ్వడానికి తీసుకునే టైం. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత అండి, రెండింటి మధ్య డిస్టెన్స్ l బై స్పీడ్ అంటే ఈ రెండు స్పీడ్లు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి చూడండి. క్రస్ట్ ఇలాగే మూవ్ అవుతుంది, అబ్జర్వర్ ఇలాగే మూవ్ అవుతుంది, కాబట్టి ఈ రెండు స్పీడ్లు ఏమవుతాయంటే యాడ్ అవుతాయి. v ప్లస్ v0, ఓకేనండి. v ప్లస్ v0, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ కేస్ 2. ఇప్పుడు అట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్రస్ట్ రిలీజ్ అయ్యేటానికి ఇది తీసుకున్న టైం ఎంత అంటే, సోర్స్ తీసుకున్న టైం ఎంత అంటే t0, క్యాపిటల్ t0, దాన్ని టైం పీరియడ్ అంట. సో ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు t0, t ఈజ్ ఈక్వల్స్ టు t0, t ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర సోర్స్ ఏం చేసిందండి ఫస్ట్ క్రస్ట్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు t0 దగ్గర సెకండ్ క్రస్ట్ని రిలీజ్ చేస్తుంది. ద సోర్స్ రిలీజెస్ సెకండ్ క్రస్ట్. ఇప్పుడు మళ్ళీ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ సెకండ్ క్రస్ట్ అనేది రిలీజ్ చేసిన సెకండ్ క్రస్ట్ అనేది అబ్జర్వర్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుందో క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సెకండ్ క్రస్ట్ రిలీజ్ చేసేసరికి అబ్జర్వర్ కొంచెం డిస్టెన్స్ మూవ్ అవుతాడు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మోషన్లో ఉన్నాడు. ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యాడు అంటే O1 నుంచి O2కి వెళ్ళాడు. మనకి మళ్ళీ ఇదే ఫార్ములా ఉపయోగించుకుంటాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ పక్క వెళ్తే ఏం చేస్తుందండి మల్టిప్లై చేస్తుంది. అంటే స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకి ఏమొస్తుంది డిస్టెన్స్. ఇప్పుడు వీడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యాడు అంటే వీడు స్పీడు ఇంటూ ఎంత టైంలో t0 అనే టైంలో. కాబట్టి ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యాడు అంటే వీడు v0 t0 అనే డిస్టెన్స్ మూవ్ అయ్యాడు. ఇప్పుడు టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ మూవ్ అయ్యాడు అంటే ఏం చెప్తామండి l ప్లస్ v0 t0, అర్థమైంది కదండి. అంటే ఇప్పుడు సెకండ్ క్రస్ట్ అనేది సోర్స్ నుంచి O2ని రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వడానికి పట్టిన టైం అంటే టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్ v ప్లస్ v0, అదే రాస్తాం. ద టైం టేకెన్ బై సెకండ్ క్రస్ట్ టు రీచ్ అబ్జర్వర్. is t is equals to ఇనీషియల్ టైం ఎంతండి t0 ప్లస్ ఎంత టైం తీసుకుంది అంటే ఇది t2 తీసుకుంటాం. ఎంత టైం తీసుకుందంటే టోటల్ డిస్టెన్స్ l ప్లస్ v0 t0 బై ఇది టోటల్ డిస్టెన్స్ బై టైం ఎంతండి v ప్లస్ v0. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే కదండి, అర్థమైంది కదా. నెక్స్ట్ లాస్ట్ కేసు 3. అంటే ఇలాగ ఏమవుతుందంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటాం. లాస్ట్లో కేస్ 3లో ఏం తీసుకుంటాం అంటే ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు ఎట్ టైం అక్కడ t1 t2 అండ్ సో ఆన్. ఇక్కడ n టైమ్స్ tn ప్లస్ 1 t ఈజ్ ఈక్వల్స్ టు ఎట్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు n t0.
అంటే n టైం పీరియడ్స్ తర్వాత తీసుకుంటున్నాను. అప్పుడు ఎన్నో క్రస్ట్ రిలీజ్ చేస్తుందండి? ఇప్పుడు ఫస్ట్ క్రస్ట్ ఎక్కడ రిలీజ్ అయ్యింది? t = 0 దగ్గర, t = 1 దగ్గర, t T0 దగ్గర సెకండ్ క్రస్ట్. అలాగే నెక్స్ట్ ఏం వస్తుంది? t = 2T0 దగ్గర థర్డ్ క్రస్ట్, t = 3T0 దగ్గర ఫోర్త్ క్రస్ట్. ఓకేనండి, అర్థమవుతుందా లేదా? అలాగే t = 5T0 దగ్గర సిక్స్త్ క్రస్ట్. ఇప్పుడు అలాగే t = nT0 దగ్గర ఏం చేస్తుందంటే సోర్స్ అనేది సోర్స్ రిలీజెస్ n+1th క్రస్ట్ అనేది రిలీజ్ చేస్తుందండి. n+1th క్రస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు టైం టేకెన్ బై ది n+1th crust to reach the observer. Time taken by the n+1th crust to reach observer is, అప్పుడు ఎంత టైం తీసుకుంటుందండి చెప్పండి? tn అనే టైం tn+1 అనే టైం తీసుకుంటుంది, అంతే కదా? సో tn+1 = ఏం రాస్తాం? nT0 ప్లస్ దీని నుంచి రాసేయచ్చు nT0 ప్లస్ టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే l ప్లస్ V0T0 ప్లేస్లో n × V0T0 బై స్పీడ్ మళ్ళీ మామూలే v ప్లస్ V0. ఓకేనండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు tn+1 మైనస్ t1 బై n. అంటే ఫైనల్ టైం మైనస్ ఇనీషియల్ టైం బై నెంబర్ ఆఫ్ టైం పీరియడ్స్ తీసుకుంటాం. సో ఇక్కడ tn+1 అంటే ఇదే రాస్తాం, nT0 ప్లస్ సెపరేట్ చేసి రాద్దామండి, l/v ప్లస్ V0 ప్లస్ n × V0T0 బై v ప్లస్ V0. అంటే ఏం చేశాను? ఈ ఎల్సిఎం అనేది రెండింటికి కలిపి, డినామినేటర్ అనేది రెండింటికి సపరేట్గా రాశాను, బై మైనస్ t1 వాల్యూ ఎంతండి? l/v ప్లస్ V0, l/v ప్లస్ V0 బై n. ఇప్పుడు చూడండి, ప్లస్ l/v ప్లస్ V0 మైనస్ l/v ప్లస్ V0 క్యాన్సిల్. ఇంకేం కామన్ తీయచ్చు? ఇందులో nT0 కామన్ తీయచ్చు. nT0 కామన్ తీస్తే 1 ప్లస్ nT0 కామన్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది? ఇది V0 బై v ప్లస్ V0 బై v ప్లస్ V0 బై n. n క్యాన్సిల్. నెక్స్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, సముద్రంలో నుంచి ఒక గ్లాస్ వాటర్ తీసిన సముద్రంలో వాటర్లో మనకి ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తుందండి? కనిపించదు, ఏం డిఫరెన్స్ ఉండదు. అలాగే సముద్రానికి ఒక గ్లాస్ వాటర్ కలపండి, అప్పుడు కూడా అందులో ఆ వాటర్లో మనకి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. అంటే ఎందుకు? ఆ గ్లాస్ వాటర్తో కంపేర్ చేసినప్పుడు సముద్రం వాటర్ చాలా ఎక్కువ. అలాగే ఇక్కడ కూడా వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ అనేది వెలాసిటీ ఆఫ్ సౌండ్తో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ. కాబట్టి మీరు వెలాసిటీ ఆఫ్ సౌండ్కి వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ని యాడ్ చేసిన వెలాసిటీ ఆఫ్ సౌండ్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి ఇందులో V0ని ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాం. ఏం రాయాలంటే V0 ఈజ్ మచ్ లెస్ దాన్ V. కాబట్టి ఏమవుతుంది? t = T0 × 1 ప్లస్ V0 బై V. అర్థమైంది కదండి? Vకి V0ని కలిపినా దాని వాల్యూ పెద్దగా ఏం మారదు. ఎందుకంటే V0 ఈజ్ మచ్ లెస్ దాన్ V, లేదా V ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ V0. ఓకేనండి, ఇప్పుడు ఇది టైం పీరియడ్ వచ్చింది. మనకి దీని నుంచి ఫ్రీక్వెన్సీ కావాలి. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1 టైం పీరియడ్, అంతే కదండి? అప్పుడు ఇది ఏమవుతుందంటే 1/T0 × 1 ప్లస్ V0 బై V మైనస్ 1. సో ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. మనకి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి? 1 టైం పీరియడ్. అంటే ఇక్కడ 1/T0 × 1 ప్లస్ V0 బై
వి హోల్ పవర్ -1. అంటే ఏం చేశాను నేను, ది ఫ్రాక్షన్ మొత్తాన్ని రివర్స్ చేశాను. ఎందుకంటే మనకి ఫ్రీక్వెన్సీ అంటే 1 టైం పీరియడ్ కదా. సో 1 టైం పీరియడ్ అంటే ఇదంతా రివర్స్ చేస్తే 1/T0 1 + V/V V0/V హోల్ ఇన్వర్స్. ఇప్పుడు యాక్చువల్గా బైనామియల్ ఎక్స్పెన్షన్ ఉపయోగించుకుని ఫస్ట్ ఆర్డర్ని ఇవన్నీ రాస్తాం. కానీ అవన్నీ మనకు కొంచెం కష్టంగా ఉన్నాయనుకుంటే ఈ -1 ఏం చేస్తారంటే లోపలికి పంపించి ఈ +V0తో మల్టిప్లై చేయండి. ఇక్కడ చిన్న రైటింగ్ రాసింది ఫ్రమ్ బైనామియల్ ఎక్స్పెన్షన్ నుంచి, ఫ్రమ్ బైనామియల్ ఎక్స్పెన్షన్ అని చెప్పి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1/T0 అంటే F0 అవుతుంది ఇంటూ 1. ఈ -1ని +V0తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ -V0/V. దిస్ ఈజ్ ది అపరెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్. ఎప్పుడు వెన్ ది అబ్జర్వర్ మూవ్స్ అవే ఫ్రమ్ ది సోర్స్. ఇప్పుడు అలా కాకుండా అబ్జర్వర్ టువర్డ్స్ ది సోర్స్ వస్తే అప్పుడు ఏం చేయాలి, ఈ V0 ప్లేస్లో -V0 పెట్టాలి. అంతే కదండి. సెకండ్ కేసు ఏమవుతుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. అది ఫస్ట్ కేసు. when observer moves towards the source మూవ్ అవుతే డయాగ్రామ్ ఎలా చేంజ్ అవుతుంది చూడండి. ఈ డైరెక్షన్లో వస్తుంది. అప్పుడు V0 ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. అప్పుడు సేమ్ ఫార్ములా వస్తుంది కాబట్టి V0 ప్లేస్లో -V0 వస్తుంది. సో F ఈజ్ ఈక్వల్స్ టు F0 ఇంటూ 1 -V0 బై రెండు V0లే రాస్తానండి, ఇది V. సో V అప్పుడు ఎలా మీరుతుందంటే F ఈజ్ ఈక్వల్స్ టు F0 ఇంటూ -of ప్లస్ V0/V. This is the apparent frequency of sound heard by the observer when he moves towards the source. ఇది apparent frequency heard by the observer when observer moves away from the source. ఓకేనండి. దిస్ ఈజ్ ది డాప్లర్ షిఫ్ట్. ఇలా రాస్తే చాలండి. నేను బోర్డు మీద ఎలా అయితే రాసానో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్లో కూడా అలా రాస్తే మీకు 8 మార్క్స్ కంపల్సరీగా పడతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.